ప్రేమ తీరంలోకి మీకు స్వాగతం. దిస్ ఇస్ నవీన్, స్టోరీ టెల్లర్. ఈరోజు ఎపిసోడ్ 2 ప్రేమ చినుకులకు తిరిగి స్వాగతం. ఎపిసోడ్ 2 ప్రేమ చినుకులు ఇప్పుడు మొదలెడదాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక మొదటి రోజు ఆఫీస్లో కార్తికేయతో జరిగిన గొడవ తర్వాత స్వాతి నిలకడగా లేదు. ఇంటికి చేరుకున్న స్వాతిని చూసి తల్లి సావిత్రి కంగారు పడుతుంది. ఏమైంది స్వాతి? బట్టలన్నీ బురదయ్యాయి, ముఖం అలా వాడిపోయిందేంటి అని అడిగితే తండ్రి రాఘవయ్య కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పలేక, ఏం లేదు అమ్మా, వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అయ్యింది, ఆఫీసులో పని బాగుంది అని సర్ది చెప్పింది. కానీ స్వాతికి తెలుసు, రేపు ఆఫీసుకు వెళ్తే కార్తికేయ తనని ఉంచుతాడో లేదో అని. ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలా లేక ఇంటి ఆర్థిక ఇబ్బందుల కోసం తలవంచాలా అన్న మదన ఆమెను వేధించింది. చివరకు తప్పు నాది కాదు, నేను భయపడాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకుని మరుసటి రోజు ఆఫీసుకు బయలుదేరింది. మరోవైపు కార్తికేయ ఇంట్లో వాతావరణం వేడెక్కింది. నీలాంబరి గారు పూజ గదిలో ఉండగా హాల్లో ఒక వ్యక్తి సోఫాలో కాలు మీద కాలు వేసుకుని సిగార్ తాగుతూ కూర్చొని ఉన్నాడు. అతనే విక్రమ్. కార్తికేయకు వరుసకు బావ అవుతాడు. కానీ మనసులో మాత్రం కార్తికేయ ఆస్తి మీద కన్నేసిన కరడుగట్టిన విలన్. బయటికి చాలా ప్రేమగా ఆప్యాయంగా నటిస్తూనే లోపల కార్తికేయ సామ్రాజ్యాన్ని కూల్చాలని పథకాలు వేస్తాడు. విక్రమ్ ఎంట్రీతో ఆ ఇంట్లో ఒక రకమైన ప్రతికూల శక్తి ప్రవేశించినట్లయింది. నీలాంబరి గారు బయటకు రాగానే విక్రమ్ లేచి వెళ్ళి ఆమె కాళ్లకు నమస్కారం చేశాడు. అత్తమ్మ, ఎలా ఉన్నారు? కార్తికేయ ఎక్కడా? వాడు ఇంకా బిజినెస్ తప్ప వేరే లోకం లేనట్లు తిరుగుతున్నాడా అని ఎంతో ప్రేమ నటిస్తూ అడిగాడు. నీలాంబరి గారు నవ్వుతూ, అవును విక్రమ్, వాడికి బాధ్యత తెలియడం లేదు, నువ్వైనా కాస్త చెప్పి వాడికి పెళ్లి సంబంధం చూడు అంది. విక్రమ్ మనసులో నవ్వుకున్నాడు. కార్తికేయకి పెళ్ళైతే తన ఆస్తిలో భాగం పంచుకోవడానికి ఇంకొకరు వస్తారు, అది జరగనివ్వను అని అనుకుంటూ బయటికి మాత్రం ఖచ్చితంగా అత్తమ్మ, వాడికి తగ్గ రాజకుమారిని నేనే వెతుకుతాను అని విషాన్ని అమృతంలా పూసి చెప్పాడు. ఆఫీస్లో స్వాతి తన సీట్లో కూర్చొని పని చేసుకుంటుండగా కార్తికేయ క్యాబిన్ నుంచి పిలుపు వస్తుంది. గుండె భారంగా ఉన్న ధైర్యాన్ని కూడబెట్టుకుని లోపలికి వెళ్ళింది. కార్తికేయ గంభీరంగా ఫైల్స్ చూస్తూ తలెత్తకుండానే అన్నాడు, నిన్న అందరి ముందు నా అహంకార గురించి మాట్లాడావు కదా, ఇప్పుడు నా ఆఫీస్ను రూల్స్ గురించి మాట్లాడుదాం. నీకు ఈ ఉద్యోగం కావాలంటే నువ్వు చేసిన తప్పుకు ఆఫీస్ అందరి ముందు క్షమాపణ చెప్పాలి, లేదంటే ఇప్పుడే రిజైన్ చేసి వెళ్ళిపో. స్వాతి కళ్ళల్లో నిప్పులు చెరిగాయి. క్షమించమని అడగడానికి నేను ఏ తప్పు చేయలేదు సార్. మీరు కారులో వెళ్తూ తూలించిన బురద నా బట్టల మీద పడింది, అది వాస్తవం. దానికి సమాధానం అడిగినందుకు క్షమాపణ అడగడం నా వల్ల కాదు. మీకు నా పని నచ్చితే ఉంచుకోండి, లేదంటే నా ఆత్మగౌరవాన్ని వదులుకొని ఇక్కడ పని చేయాల్సిన అవసరం నాకు లేదు అని ఖచ్చితంగా చెప్పి బయటకు నడిచింది. ఆమె వెళ్తుంటే కార్తికేయ వెనుక నుంచి చూస్తూ ఉండిపోయాడు. ఆమెలో ఉన్న ఆ నిజాయితీ అతనికి నచ్చుతున్నా తన అహంకారం దాన్ని ఒప్పుకోనివ్వడం లేదు. సరిగ్గా అదే సమయంలో విక్రమ్ ఆఫీసులోకి ప్రవేశించాడు. వెళ్తున్న స్వాతిని చూసి ఆగిపోయాడు. ఆమె అందం, ఆమె కళ్ళల్లో ఉన్న తీక్షణత అతన్ని ఆకర్షించాయి. విక్రమ్ మనసులో, ఎవరి అమ్మాయి కార్తికేయ గదిలో నుంచి ఇంత ఆవేశంగా వెళ్తోంది? వీడిని ఎదిరించే మునగాడు ఈ నగరంలోనే లేడు అనుకున్నాను. ఈమె ఎవరో భలే ఉంది అని అనుకుంటూ ఒక కుట్రపూరితమైన నవ్వు నవ్వాడు.
విక్రమ్ కార్తికేయ గదిలోకి వెళ్ళి, ఏరా బావా, ఆ అమ్మాయి ఎవరు అంత కోపంగా వెళ్తుంది? నీ కంపెనీలో కొత్త తుఫాను మొదలైనట్లుంది కదా అని వెటకారంగా అన్నాడు. కార్తికేయ విసుగ్గా, అది నీకు అనవసరం విక్రమ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. విక్రమ్ కార్తికేయ భుజం మీద చేయి వేసి, మన కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుదామని వచ్చాను. అలాగే మన ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి కదా, దాని గురించి కూడా అని నమ్మబలికాడు. కానీ విక్రమ్ కళ్ళు మాత్రం బయట సీట్లో కూర్చున్న స్వాతి మీద ఉన్నాయి. కార్తికేయ దెబ్బ తీయడానికి స్వాతిని ఒక ఆయుధంగా వాడుకోవాలని అతను ఇప్పుడే ప్లాన్ వేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు కార్తికేయ కఠినత్వం, మరోవైపు విక్రమ్ కుటీల బుద్ధి. ఈ ఇద్దరి మధ్య స్వాతి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అన్న ఉత్కంఠతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. ఇంతటితో ప్రేమ చినుకుల ఎపిసోడ్ 2 ముగిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. విక్రమ్ స్వాతిని ఎలా వలలో వేయాలని చూస్తాడు? కార్తికేయ మనసులో స్వాతిపై ఉన్న అభిప్రాయం మారుతుందా? ఇక నేను ఎపిసోడ్ 3 ప్రేమ చినుకులలో చూపిస్తాను. ఇంతటితో ప్రేమ చినుకులు ఎపిసోడ్ ముగిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ నవీన్ సైనింగ్ ఆఫ్. అయితే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ప్రేమ తీరంలో ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్, షేర్స్ అలాగే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.